అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా టెర్రస్ గార్డెన్లో చూడండి, గణపతి కోసమే అన్నట్టు ఎన్ని పూలు పూసాయాను. ఆ మందార చెట్లకైతే పెద్ద కథే ఉందండి. అన్నీ కూడా చీడ పట్టిపోయినవి చక్కగా మళ్ళీ చిగురించి మంచి మంచి పెద్ద పెద్ద పూలు పూసాయి. ఆ పైన ఎర్రటి పువ్వు అయితే ఇవాళే పూసిందండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఇవాళ స్పెషల్ ఏంటంటే పాలతోటి అనమాట, మోదకాలు. ఇది మనం ఎలా చేసామో ఎవ్వరికి అసలు తెలియదండి, ఇలా చేస్తారు అనేదాను. నాకు ఒక ఐడియా వచ్చి చేశాను అనమాట. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. బాగా వాటిని బాయిల్ చేసేసి కొంచెం బాసందిలాగా అనమాట దగ్గరగా తొరకలు పట్టి వస్తూ ఉంటే కనుక అప్పుడు అందులో ఏం చేశానంటే గోవింద భోగ్ రైస్ ఉంటుంది కదా, దాన్ని ఒక 10 నిమిషాలు నానపెడితే చాలండి, అంతకన్నా అక్కర్లే. అందులో కొంచెం పాలు కలిపేసి కొంచెం అనమాట కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మరీ మెత్తగా పిండిలాగా కాకుండా అనమాట. ఇది మరుగుతూ ఉంటే దగ్గరికి వస్తూ ఉంటే ఆ గోవింద భోగ్ రైస్ కూడా ఆ వాటర్ మిల్క్ తీసుకొచ్చి ఇందులో వేసేసాను అనమాట. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, అలా చేస్తే అంత బాగుంటుంది అనమాట. కొంచెం కోర్స్గా చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా దగ్గరికి వస్తూ ఉంటే ఇది కూడా వేసేయాలండి. కాకపోతే ఏంటంటే మనకి ఇది కూడా ఉడకాలన్నమాట, కుక్ అవ్వాలి. అందుకని మీరు తీసేటప్పుడు చూసుకోండి, లోపల కొంచెం రవరవలాగా ఉంటుంది కదా, కుక్ అయిందో లేదో చూసుకోండి. లేకపోతే ఇంకొంచెం వాటర్ కలుపుకొని కొంచెం బాగా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కొంచెం కుంకుమ పువ్వు, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు వేయించక్కర్లేదండి, చిన్న చిన్న పీసెస్ కింద చేసేసి వేసేయడం. ఇది మోదకాల మోల్డ్ అండి, తీసుకుని ఇందులో పెట్టేసి మోదకాలు చేసుకోవడం అండి. ఇందులో చూడండి పాలు ఉన్నాయి, సాఫ్రాన్ ఉంది, పంచదార ఉంది, బియ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. గణపతికి చాలా చాలా ఇష్టమైన మోదకాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇలా తయారు చేయండి.